చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ లోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు బయటకు వచ్చింది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. మంత్రిగా ఎల్లుండి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేరున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండనుంది. అయితే తెలంగాణ కేబినెట్ లోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు వచ్చింది. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం చేయనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎల్లుండి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారు. ఈ క్యాబినెట్ లోకి మహమ్మద్ అజారుద్దీన్ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి అవకాశం కల్పించబోతున్నారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మొదట్లో భావించారు. ఎందుకంటే గత జనరల్ ఎలక్షన్ లో ఆయననే పోటీ చేయడం జరిగింది కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం కల్పించకపోయిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి గవర్నర్ కోటాకు సంబంధించిన వాటికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కోదండరామ్ కానీ అదేవిధంగా అమీర్ అలీ కానీ ఎమ్మెల్సీ పదవుల రద్దు అయిన నేపథ్యంలో ఆ ప్లేస్లో రిప్లేస్మెంట్ చేస్తూ అమీర్ అలీ ఖాన్ ప్లేస్లో అజారుద్దీన్కి ఇప్పటికే ఆ పేరును ఖరారు చేస్తూ కూడా గవర్నర్ వద్దకు పంపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇంకా గవర్నర్ ఆమోదం పొందకపోయినప్పటికీ అయితే అజారుద్దీన్ మాత్రం క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎల్లుండి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా చేయబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ క్యాబినెట్లో 3 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ అజారుద్దీన్ ఒక్క బెర్తును మాత్రమే దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ క్యాబినెట్లో ప్రస్తుతానికి మైనార్టీలకు అవకాశం కల్పించలేదనే ఒక మాట వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మైనార్టీలకు కూడా ఖచ్చితంగా అందులో అవకాశం కల్పించాలనే ఆలోచన కూడా చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ జూబ్లీహిల్స్లో నిర్ణాయక శక్తిగా ముస్లిం మైనార్టీలు ఉన్నారు కాబట్టి వారిని ఒకవైపు కాంగ్రెస్ వైపు తిప్పుకునే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుసు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అజారుద్దీన్కి ఎలాగో క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి భావించినప్పటికీ ఇంకా ఇప్పటికీ ఎమ్మెల్సీ కాకపోయినా ఇప్పుడు ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పేసి నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్లోకి వెళ్ళినా ఒకవేళ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ సభ్యుడు కాకపోయినప్పటికీ 6 నెలల వరకు కూడా మంత్రిగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 సభల్లో సభ్యుడు కాకపోయినప్పటికీ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ వద్దకు కూడా పంపించారు కాబట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కాబోతారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. ఏఐసీసీ పెద్దల ఆదేశన మేరకు ఎల్లుండి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా చేయబోతున్నారు. కేవలం ఒకే ఒక బెర్తుతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఇప్పటికే రాజ్భవన్ వర్గాలు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనుకూలంగా మార్చుకుని ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ అధిష్టానం కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల పరిపాలనకు ఒక రెఫరెండంగా భావిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గెలిచి తీరేందుకు కూడా అన్ని రకాల అవకాశాలను అన్నిటి కూడా వినియోగించుకోవాలని చూస్తుంది. ఎలాగో అజారుద్దీన్కు క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి మొదట్లో భావించారు కాబట్టి ఇదే అవకాశంగా అందులో క్యాబినెట్లోకి తీసుకున్నట్లయితే ఆ వర్గాన్ని ఇంకా మంచిగా అంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా కూడా అవకాశం ఉంటుందని కూడా ఆలోచన కూడా చేస్తుంది. సో మొత్తం మీద దీంతో పొలిటికల్గా అపరాన్గా సాధించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పొచ్చు. చెప్పండి బలరాం. ప్రతాప్, అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కోసం పోటీ పడిన వారు చాలా మంది ఉన్నారు. ఆ సభలో లిస్ట్ అయితే చాలా చాంతాడుగా కనిపిస్తుంది. గతంలో మనం చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున తన నిరసన కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలో అజార్ను తీసుకోవడం వెనక ఎటువంటి ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనుకోవాలి. మరోవైపు అసంతృప్తుల సెగ కూడా తాకే అవకాశం ఉంది. వారిని ఏ రకంగా బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎస్, మీరు అన్నట్టుగా డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి సెగ అనేది ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఆయన రెండోసారి ఎక్స్పెన్షన్ సందర్భంగా ఆయనకు అవకాశం కల్పించినప్పుడు రెండోసారి ఎక్స్పెన్షన్లో 3 బెర్తులను కన్ఫర్మ్ చేశారు. 3 బెర్తులను భర్తీ చేసిన సందర్భంగా అప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారి, వివేక్ వెంకటస్వామి కానీ, వాకిటి శ్రీహరి ముగ్గురు మాత్రమే అప్పుడు భర్తీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఒక కార్యక్రమం జరిగినా తనకు అధిష్టానం పార్టీ ఏఐసీసీ అధిష్టానమే హామీ ఇచ్చి ఇంకా నిలబెట్టుకోవట్లేదంటూ కూడా తీవ్రమైన కామెంట్ చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తూ ఆయన చేస్తున్న వైరల్ కూడా ఆయన అనుచరులు కూడా దీన్ని వైరల్ గా చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్స్పెన్షన్ అజారుద్దీన్ కి తీసుకోవాలని చెప్పేసి భావించారు. ఇప్పుడున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం అజారుద్దీన్ కి మాత్రం పరిమితం కావాలి. ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రెండింటిని మాత్రం ఇంకా భర్తీ చేయకుండా వాటిని అట్లాగే పెట్టినట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద మిగతా వాటిని కాస్త సర్దుబాటు అయిన తర్వాత మిగతా 2 స్థానాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.